దీపావళి వచ్చేస్తుంది, చాలా పనులు ఉన్నాయి. ఏయ్ సరిగ్గా క్లీన్ చేయండి. దీపావళికి మా ఇల్లు దగదగా మెరిసిపోవాలి. ఇల్లు క్లీనింగ్ అవుతుంది, కొత్త బట్టలు టైలర్కి ఇచ్చేసాను, రెడీ అవుతున్నాయి. క్రాకర్స్ అవి మా వాళ్ళకి చెప్పేసాం, వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా స్వీట్స్, గిఫ్ట్స్ తలుచుకుంటేనే పిచ్చెక్కిపోతుంది. డ్రై ఫ్రూట్స్ ఇస్తే ఒక రిచ్ స్టేటస్ సింబల్ బాగుంటుంది, కానీ రొటీన్ గా ఉంటుంది. చాక్లెట్స్ ఇస్తే అయితే వెరీ కామన్. ఏదైనా స్వీట్స్ తినే కొద్దీ తినాలనిపించేటట్టుగా ఉన్న స్వీట్స్ ఇస్తే ఎలా ఉంటుంది? అవును కదా, ఈ మధ్య ఎక్కడ చూస్తున్నా ఆలివ్ మిఠాయి స్వీట్స్ చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటున్నాయని ఒకటే రివ్యూస్. అక్కడికి వెళ్ళి అసలు స్వీట్స్ ఎలా ఉన్నాయో చూసి నాకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకుని గిఫ్ట్ హ్యాంపర్స్ దీవాళి రోజు గిఫ్ట్ గా ఇస్తే ఎలా ఉంటుంది? ఎస్, ఈ ఐడియాతో చాలా బాగుంటుంది. ఒక్కసారి నాకు దగ్గరలో ఆలివ్ మిఠాయి ఎక్కడుందో సర్చ్ చేయాలి. ఓ చాలా దగ్గరలో ఉన్నాయి, చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సరే చలో ఆలివ్ మిఠాయికి వెళ్ళి అక్కడ నాకు నచ్చిన స్వీట్స్ తో పాటు గిఫ్ట్ హ్యాంపర్స్ ని కూడా నేను తీసేసుకుంటాను. అమ్మయ్య, ఫుల్ఫిల్ అయిపోతుంది నా దీవాళి షాపింగ్ అంతా కూడా. చలో ఇక్కడ గీ ఆ స్మెల్లే టెంప్ట్ చేసేస్తున్నాయి. చూద్దాం. వావ్, గిఫ్ట్ హ్యాంపర్స్. ఎగ్జాక్ట్లీ గిఫ్ట్ హ్యాంపర్స్ అనుకున్నాను. ఇక్కడ ఎన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయో ఒక్కొక్కటి చూసేద్దామండి. వావ్ వావ్, ఎంత బాగుందో లుక్. అసలు చక్కగా ఫ్లవర్స్ తోటి గిఫ్ట్ హ్యాంపర్ అంటే ఇలానే ఉండాలి బాసు అన్నట్టుగా ఉంది. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఓ జార్స్ కనిపిస్తున్నాయి. డ్రై ఫ్రూట్స్ ఇస్తే రిచ్గా ఉంటుంది కదా, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం మనకి ఇలాగా బాక్సెస్లో చాలా బాగున్నాయి. దీంతో పాటుగా యాక్చువల్గా మనకి ఇక్కడ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అంట. మనకు కావాల్సినవన్నీ కూడా గిఫ్ట్ హ్యాంపర్లో మనం పెట్టించుకోవచ్చు. సో ఇందులో మనకి స్వీట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆలివ్ స్వీట్స్. ఇక గిఫ్ట్ హ్యాంపర్స్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. దివాళీ కదా, అందుకే ప్రమిదలు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ వచ్చాయి, దాంతో పాటు ఇక్కడ చాక్లెట్స్ కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్, ఇవన్నీ కూడా చిక్కీస్ చాలా బాగున్నాయండి. అంటే ఆల్ టుగెదర్ అనమాట, ప్రతి ఒక్కరికి నచ్చే విధంగానే ఉంటాయి. కానీ అందరినీ సాటిస్ఫై చేయడం చాలా కష్టం. కానీ ఆలివ్ మిఠాయిలో దివాళీ గిఫ్ట్ హ్యాంపర్స్ మాత్రం ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసే విధంగానే ఉన్నాయంటే నమ్మండి. వావ్, ఇక్కడ చూడండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ బ్యాచ్లో అందరికీ కూడా స్వీట్స్ అంటే ఖచ్చితంగా ఇష్టపడతారండి. అందుకే ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. వావ్, స్వీట్స్ కావాలంటే ఒకటే వెరైటీ అంటే బోర్ కొట్టేస్తుంది కదా. ఇక్కడ అలా కాదు చూడండి, చక్కగా 4 1 2 3 4 5 6 7 8 9 10 వెరైటీస్ తోటి గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా చాక్లెట్స్ కావాలి అనుకుంటే వావ్, బక్లావాస్ చూడండి ఎంత బాగుందో. రిచ్నెస్కి ఇది ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చామంటే మాత్రం సూపర్ ఉంటుంది. వావ్, ఎన్నన్నా చెప్పండి, స్వీట్స్ లేనిదే పండగ పూర్తవదు. ఇంకా దీపావళి అంటే ఆహా, మనం ఇచ్చిన స్వీట్స్ వాళ్ళు సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోవాలి. సో అవన్నీ కూడా మనకి ఆలివ్ మిఠాయి తోటే సాధ్యం. ఇక్కడ అన్నిటికంటే ఫేమస్ ఏంటో తెలుసా? మోతీచూర్. ఇక్కడ ఒకటి ఫేమస్ ఉంటుందబ్బా, పన్నీర్తో చేసిన ఒక స్వీట్ చాలా బాగుంటుంది, పన్నీర్ జిలేబీ. అది దాంతో పాటుగా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. సో పెద్ద వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి గిఫ్ట్ హ్యాంపర్స్ చూడండి ఎంత బాగుందో. గిఫ్ట్ హ్యాంపర్స్ అంటే మనం వాళ్ళకి ఏదో పెట్టాము ఇచ్చాంలే అన్నట్టుగా కాకుండా ఒక ప్యాకేజింగ్ అన్నమాట. ప్రీమియం ప్యాకేజింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా, అది వీటిల్లో కనిపిస్తుంది. చాలా వెరైటీస్ ఉన్నాయండి, ఒకసారి మనం చూద్దాం. చిన్న పెద్ద అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వావ్, చూడండి ఎంత బాగుందో. చక్కటి ప్రీమియం ప్యాకేజింగ్ తోటి వచ్చింది. ఇందులో స్వీట్స్ ఉన్నాయి, నమ్కీన్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇందులో. వావ్, చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకి
మంచి ప్రైస్ రేంజ్లోనే వచ్చేస్తున్నాయండి. దీపావళి అనగానే మనం ఇచ్చే గిఫ్ట్ మెమరబుల్గా ఉండాలి, వాళ్ళు తినేటప్పుడు మనల్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి అంటే మాత్రం ఇలాంటి గిఫ్ట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆలివ్ మిఠాయిలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ హైదరాబాద్. సో అందరికీ కూడా ఈజీగా రీచ్ అయ్యే ప్లేసెస్లోనే ఉన్నాయి కాబట్టి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. సో వెంటనే మీకు నచ్చినవి మీరు ఆర్డర్ చేసేసుకోండి. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా 750 రూపీస్లో మనకు కావాలన్నా కూడా ఉన్నాయండి. స్వీట్స్ మొత్తం అన్నీ కూడా స్వీట్స్. టేస్ట్ చేస్తే మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ చూద్దాం ఒక్కసారి వీరి స్వీట్స్ కూడా చూద్దాం ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో ఇందులో మనం ఒక 10 వెరైటీసో 5 వెరైటీసో మన వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు ఇవి కూడా చక్కగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట మనకి నచ్చినట్టుగా. మీకు ఇంకొక బ్యూటిఫుల్ బాక్స్లో చూపిస్తాను చూడండి. ఎస్, ఇది మాత్రం చాలా మంది లైక్ చేస్తారు ఖచ్చితంగా. నేను ఎగ్జాక్ట్గా ఏదైతే కావాలనుకున్నానో అదే నాకు ఇక్కడ కనిపించిందండి. పక్కాగా వీటిల్లో అంటే బాక్స్ కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు అనుకుంటే, ఎందుకంటే చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఆ బాక్స్లో ఉండే వెరైటీస్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇందులో డ్రై ఫ్రూట్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, బక్లావాస్ ఉన్నాయి, లేటెస్ట్వి అన్ని స్వీట్స్ కూడా ఇందులో ఉన్నాయండి. దీపావళి షాపింగ్, స్వీట్స్ అన్నీ ఒకే దెబ్బకి హాంఫట్ అయిపోతుంది, ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. హాయ్ అండి. హాయ్ మేడం. సో ఇక్కడ మన దగ్గర ముఖ్యంగా ఈ అల్కాపూర్ ఏరియాలో ఏవి బాగా లైక్ చేస్తుంటారు? ఏది ఇక్కడ కస్టమర్స్ నుంచి బాగా మంచి రెస్పాన్స్ వచ్చిన స్వీట్స్ ఏమున్నాయి ఇక్కడ? మన దగ్గర అన్ని స్వీట్స్ బాగుంటాయి మేడం. టాప్ లో ఉంటే కాజు వెరైటీస్, మోతీచూర్ అంటే ఎవర్ గ్రీన్, అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మేవా క్రిస్పీ రోల్స్, ఈ రోల్స్ అన్ని 4 వెరైటీస్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. ఓకే, సో టేస్ట్ ఇట్ వన్స్. మీ నోట్ నుంచి ఇంకా మాట రాలేదనే ఎదురు చూస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఏమి టేస్ట్ చేయమంటున్నాను నన్ను? క్రిస్పీ రోల్స్ ఒకసారి టేస్ట్ క్రిస్పీ రోల్స్. ఓకే సాగర్, ఒకసారి టేస్ట్ చేయి మేడం. క్రిస్పీ రోల్. చాలా బాగుంది. ఇందులో పిస్తా, సోమ్ పాపిడి లాంటి ఫీల్ కూడా తగులుతుంది అక్కడక్కడ. కాజు. ఇప్పుడు ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి కదా, మనకి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ? మనది 450 రేంజ్ నుండి కూడా స్టార్ట్ అవుతున్నాయి మేడం. సూపర్. కస్టమైజ్ కూడా మనం చేస్తాం. 450 రేంజ్ నుంచి ఇంకా అప్ టు మనకి 2000 అబోవ్ కూడా ఉన్నాయి. చూసాను, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే చిన్న సైజు, ఆల్ వెరైటీస్ డ్రై ఫ్రూట్స్, చాలా బాగుంటుంది. బల్క్ ఆర్డర్స్ కూడా మనం చేసుకోవచ్చు కదా అండి ఇక్కడ. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ లో మొత్తం ఎంప్లాయీస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా దివాళీకి. సో బల్క్ ఆర్డర్స్ కూడా ఇక్కడ అవుతుంది. బల్క్ ఆర్డర్ 1 డే బిఫోర్ చెప్తే ఏదైనా చేయగలం. 1 డే బిఫోర్. చాలా బాగున్నాయి. సో వీటితో పాటు ఇంకా నమ్కిన్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను ఇంట్లోకి ఎక్కువ బల్క్లో తీసుకోవాలనుకుంటుంది ఏంటంటే మోతీచూర్, ఇంకా ఇక్కడ పన్నీర్ జిలేబీ. పన్నీర్ జిలేబీ ఒకటి ఇస్తారా? ఇంకా ఏం బాగుంటాయి ఇక్కడ? బైట్స్ బాగుంటాయి, పూతరేకులు బాగుంటాయి, క్రంచీ హనీ ఆల్మండ్. అవునా? యాక్చువల్గా నేను అన్నీ కూడా టేస్ట్ చేసి ఏది బాగా నచ్చితే అది తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అనమాట, ఆలివ్కి వచ్చాను. సో అందుకనే ఇక్కడ ద బెస్ట్ ఏంటో అని మీరు చెప్తే నేను అవన్నీ టేస్ట్ చేసి మా ఇంట్లో వాళ్ళ టేస్ట్లు కూడా నాకు తెలుస్తుంది కాబట్టి అవన్నీ కూడా నేను ఇంటికి తీసుకెళ్తాను షూర్గా. ఓకేనా? సో ఇక్కడ ద బెస్ట్ ఏంటో మీ వాళ్ళకి చెప్పి నాకు ఇమ్మని చెప్పండి. ఒకటొకటి కాదు, అన్ని కలిపి ఏకంగానే ఇమ్మని చెప్పండి. ఓకే మేడం. ఓ థ్యాంక్ యూ అండి. కూర్చుంటేనే ప్రశాంతంగా తినగలుగుతాను. కూర్చుంటా. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. వీళ్ళ సిగ్నేచర్ స్వీట్ ఏంటి అంటే మోతీచూర్ అండ్ అలానే పన్నీర్ జిలేబీ. ఎంత బాగుంటుందో. మోతీచూర్ చాలా చోట్ల తింటాము, కానీ ఆలివ్లో తిన్నదాని రుచే వేరబ్బా. పన్నీర్ జిలేబీ లైట్ స్వీట్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చేస్తుంది. ఇందాక రోల్స్ తిన్నాను కదా, ఇదేంటో తెలుసా? కోవా బాదుషా. జ్యూసీగా నోట్లో పెడితే కరిగిపోయేటట్టుగా ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఇది చిక్కీ కమ్ ఇంకోటి కూడా ఉంది, కోవా. క్రంచీగా, సాఫ్ట్గా చాలా బాగుంది.
ఆత్రేయపురం పూతరేకులు మన ఆలివ్ మిఠాయిలో. మనం చూద్దాం ఆత్రేయపురం పూతరేకులు టేస్ట్ ఉందా లేదా అని. సూపర్, బెల్లంతో చేసిన పూతరేకులు అండి, చాలా చాలా బాగున్నాయి. బెల్లం డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సూపర్, నేను ఫిక్స్ అయిపోయానబ్బా. నాకు ఇచ్చిన స్వీట్స్ ఒక్కొక్కటి 1 కిలో ఇచ్చేసండి. అలానే నా బడ్జెట్లో ఇందాక చెప్పాను కదా 15 గిఫ్ట్ హ్యాంపర్స్ని కూడా రెడీ చేయండి, ఇంటికి తీసుకెళ్ళిపోతా. మీరేం చూస్తున్నారు, మీరు కూడా తొందరగా రండి మీకు నియరెస్ట్ బ్రాంచ్కి వచ్చి స్వీట్స్ గిఫ్ట్ హ్యాంపర్స్ని వెంటనే తీసుకెళ్ళిపోండి. బాయ్. ఆలివ్ మిఠాయిలో నా దివాళీ షాపింగ్ అయిపోయింది. మరి మీరు